వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించబోయే సభను విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి విశాఖపట్నం రానున్న నేపథ్యంలో ఆయన నిర్వహించే సభను విజయవంతం చేసేందుకు అంతా సమిష్టిగా నడిచి పనిచేయాలని, ఏర్పాట్లన్నింటినీ పగడ్బందీగా నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో తన సహచర మంత్రులు, కూటమి నాయకులతో సమాలోచనలు జరిపారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించే సభకు ఉన్న ప్రాధాన్యాన్ని అంతా గుర్తించాలని, ఆ మేరకు అంతా నడుచుకోవాలని సూచించారు. ఎక్కడా ఏ ఇబ్బందులు వాటిల్లకుండా ఉత్తరాంధ్ర ఖ్యాతిని పెంచే విధంగా కూటమి నాయకులంతా పనిచేయాలని కోరారు. ముఖ్యంగా యంత్రాంగం అస్సలు అలసత్వం వహించకుండా ఉండాలని కోరారు. మోదీ పర్యటనతో రాష్ట్రాభివృద్ధి దశ దిశ అన్నవి మరింతగా మారనున్నాయని, ఆయన చొరవతోనే 2 లక్షల కోట్ల అంచనా విలువైన పెట్టుబడులు వివిధ రూపాల్లో సమకూరనున్నాయని, కీలక ప్రాజెక్టులు రూపకల్పన సాధ్యమని తెలిపారు. విశాఖపట్నం ప్రపంచ స్థాయి నగరంగా చేసేందుకు ప్రధాని మోదీ కృషి చేయనున్నట్లుగా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగానే కొన్ని కీలక ప్రాజెక్టులకు ఆయన ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. ఎన్నికల తర్వాత నగరానికి వస్తున్న మోదీకి అపూర్వ స్వాగతం పలికి ఈ సభను చరిత్రలో నిలిచిపోయే విధంగా చేద్దామని పిలుపునిచ్చారు. అతిథులు రానున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కూడా అవసరమైన చర్యలు చేపట్టాలని అచ్చెన్నాయుడు కోరారు. సభావేదిక స్వయంగా అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ని వడ్డది శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన డోండి రాకేష్ ని వ్యామ్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనతో పాటు స్టేట్ ఈసీ మెంబర్, శ్రీకాకుళం జిల్లా ఆర్యవైశ్య సంఘ ఉపాధ్యక్షులు పిప్పళ్ల వెంకటేష్, జిల్లా ఆర్యవైశ్య సంఘ కమిటీ మెంబర్ సత్యబాబు, బండారు బాబురావు తదితరులు ఉన్నారు. సారవకోట మండలంలోని పలు గ్రామాలకు సీసీ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. మంగళవారం సారవకోట మండలం టెక్కలి ఆర్ఎండ్బి రోడ్ నుండి కూర్మనాథపురం గ్రామం వరకు 25 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా తెంబూరు హిరమండలం రోడ్డు నుండి మూగుపురం గ్రామానికి 70 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. గోవర్ధనపురం నుండి పురుషోత్తకర్ర గ్రామం వరకు 70 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. సారవకోట మండలం తెంబూరు హిరమండలం రోడ్డు నుండి కూర్మన్నపేట గ్రామం వరకు 45 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సారవకోట మండలం కేసీ రోడ్డు నుండి సవర కురిడింగి వరకు 65 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన తేజ్ కుమార్, మండల పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేట సత్య కళ్యాణ మండపం నందు వేయింగ్ మిషన్లను అధికారులు పర్యవేక్షించారు. నర్సన్నపేటలో గల సత్య కళ్యాణ మండపం నందు తూనికలు, కొలతల అధికారుల పర్యవేక్షణలో వేయింగ్ మిషన్లకి సీళ్లు వేసి మిషన్ కరెక్ట్ గా ఉన్నది లేనిది అనేది ఇన్స్పెక్టర్ కె రాజా రమేష్ వారి బృందం చెక్ చేసి సీల్ లేని తూనిక యంత్రాలకు సీళ్లు వేసి తిరిగి వ్యాపారులకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తూనికలు, కొలతల అధికారి రాజా రమేష్ మాట్లాడుతూ, మిషన్లు ఏమైనా కంప్లైంట్లని మా దృష్టికి తీసుకొస్తే ఫ్రీగా సర్వీస్ చేసి తిరిగి వ్యాపారులకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ నిర్వహిస్తున్న ప్రజా గ్రీవెన్స్ కు విన్నపాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాకుళం నగరంలో గల విశాఖ ఏ కాలనీలో టీడీపీ కార్యాలయం నందు మంగళవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గుండు శంకర్ నిర్వహించి ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు.
ఉదయం నుంచే ప్రజలు తమ అర్జీలను అందజేసేందుకు పెద్ద ఎత్తున కార్యాలయం వద్దకు చేరుకున్నారు. గారా, శ్రీకాకుళం రూరల్, నగర ప్రజల సమస్యలు తెలుసుకున్న గుండుశంకర్ సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపించారు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు, కాలువలు, డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని ప్రజల నుంచి అధికంగా వినతులు వచ్చాయని తెలిపారు. వ్యక్తిగతంగా పింఛన్లు కావాలని, ఇళ్ల మంజూరు చేయాలని పలువురు దరఖాస్తులు అందజేశారు. గత వైసీపీ హయాంలో గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైన్లు, పారిశుధ్యం, విద్యుత్ వంటి పనులను కూడా చేపట్టకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన పిదప గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పండగ, గ్రామ సభలు నిర్వహించి సమస్యలను గుర్తించి రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమయ్యాయని, వాటిని తిరిగి పునరుద్ధరించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నిరుపేదల ఆశలు నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని గుండుశంకర్ వివరించారు. సోంపేట పట్టణంలో గల మహర్షి విద్యానికేతన్ ఆవరణలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ప్రస్తుత తరంతో పాటుగా భావితరాలకు సంక్రాంతి సంస్కృతిని గుర్తు చేస్తూ సోంపేట పట్టణంలో గల మహర్షి విద్యానికేతన్ ఆవరణలో మేనేజ్మెంట్ సభ్యుల ఆధ్వర్యనందు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గాలిపటాలు ఎగరేయడం, రంగవల్లిక పోటీలు, భోగి మంటలతో పాటుగా వివిధ రకాల పండగ వంటకాలను స్టాల్స్ గా ఏర్పాటు చేశారు. పండగ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు గుర్తు చేస్తూ రాబోయే సంక్రాంతి సెలవుల్లో ఆయా గ్రామాల్లో జరగనున్న సంక్రాంతి సంబరాలకు ఈ సంస్కృతి గుర్తు చేయాలంటూ విద్యార్థులకు అవగాహన కలిగించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు యాజమాన్య సభ్యులు ప్రతి ఏడాది నిర్వహించేలా మంగళవారం పాఠశాల ఆవరణలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫుడ్ స్టాల్లో ఫ్రూట్ సలాడ్తో పాటుగా నోరూరించే 50 రకాల వంటకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సోంపేట కంచెలి విద్యాశాఖ అధికారులు సప్పటి శివరాం ప్రసాద్, కృష్ణమోహన్తో పాటుగా ప్రముఖ పాత్రికేయులు బత్తుల కామేశ్వరరావు, భావన శ్రీకాంత్, మాదిన ప్రసాద్ తదితరులతో పాటుగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు తయారు చేసిన వివిధ వంటకాలను రుచి చూస్తూ సంక్రాంతి సంబరాల సంస్కృతి, వివిధ కార్యక్రమాల నిర్వహణపై అభినందించారు. కార్యక్రమంలో మహర్షి విద్యానికేతన్ యాజమాన్య సభ్యులు ప్రసాద్, శకుంతల, మురళీమోహన్, వెదుళ్ల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గత 10 ఏళ్లుగా మా మహర్షి విద్యానికేతన్లో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. ఈ సంక్రాంతి సంబరాల నిర్వహణ కారణంగా మొదటి రోజు మేము కైట్ ఫెస్టివల్, అలాగే 2వ రోజు ఫుడ్ ఫెస్టివల్, 3వ రోజు రంగోలీ అంటే పిల్లలందరి చేత ముగ్గులు వేయిస్తాము. అలాగే 4వ రోజు పిల్లలకి భోగి పళ్ళు పోసి సాంప్రదాయంగా భోగి మంటలు వేస్తాం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా గత 10 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాం. ఇందులో మా పేరెంట్స్, అలాగే శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తున్నారు. మన సాంప్రదాయాలు చెడిపోకుండా, పాశ్చాత్య పద్ధతులకు అలవాటు పడకుండా మా పిల్లలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని అలవాటు చేస్తూ వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా, మా ద్వారా ఈ సాంప్రదాయాన్ని వాళ్ళందరికీ కూడా, ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది. ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం జరిగింది. ఇందులో సుమారుగా 16 రకాల వంటకాలు మా పిల్లలు 3వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్న పిల్లలు తయారు చేశారు. చాలా చక్కగా తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా విద్యాశాఖ అధికారులు, అలాగే మిత్రులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు ఈ సంకల్పం అనే కార్యక్రమం నిర్వహించబడుతుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు తెలిపారు. మాదక ద్రవ్యాలు వాడకం వల్ల కలిగే అనర్థాలు, చెడు ఫలితాల గురించి వివరించే వినూత్న కార్యక్రమమే సంకల్పమని, ఈ సంకల్ప కార్యక్రమం ద్వారా విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పించాలని
శ్రీకాకుళం 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల గవర్నమెంట్ స్కూల్ చేపల వీధిలో ఈ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థి దశలోనే చెడు అలవాట్లకు బానిస కాకుండా ఎలా ఉండాలో, చెడు అలవాట్ల వైపు దారి మళ్లితే భవిష్యత్తు అంధకారం అవుతుందని అన్నారు. తల్లిదండ్రులు ఎన్నో కలలు కని పిల్లల్ని చదివిస్తారని, అందువల్ల వారు కన్న కలలు నిజం చేయాలని, కష్టపడి చదువుకుని మంచి ప్రయోజకులు అవ్వాలని, సమాజంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. మాదక ద్రవ్యాల వాడకం, వాటి వల్ల కలిగే ఫలితాలు జీవితాలని నాశనం చేస్తాయని, జీవితాలు అంధకారమవుతాయని, అందువల్ల విద్యార్థి దశ నుంచే వాటిపై అవగాహన కలగాలని ఈ సంకల్పం ద్వారా పోలీస్ శాఖ తగు ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కొండ్రు మురళీమోహన్ కృషి చేస్తున్నారని టీడీపీ నాయకులు కడగల నాగరాజ్ అన్నారు. సోమవారం ఉపాధి హామీ నిధులతో మంజూరైన సీసీ రోడ్డు పనులను విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం పనసలవలస గ్రామంలో చేపట్టారు. ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ గెలిచిన 6 నెలల్లో సుమారు 100 కోట్లతో రాజాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు పనులను ప్రారంభించారని టీడీపీ నాయకులు కడగల నాగరాజు అన్నారు. నియోజకవర్గంలో పేరుకుపోయిన ప్రధాన సమస్యల పరిష్కారానికి కొండ్రు మురళీమోహన్ చేస్తున్న కృషి హర్షించదగ్గదని అన్నారు. కార్యక్రమంలో కడగల బోడినాయుడు, అప్పలనాయుడు, కృష్ణ, పంచాయతీ కార్యదర్శి గౌతమి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.